ఆకుతోట రామారావు గారు, మిత్రులు శ్రీ లింగమూర్తి గారు, స్వదేశీ జాగరణ మంచ్ కార్యక్రమానికి విచ్చేసిన కార్యకర్తలు, అలాగే సమాజ క్షేమం కోసం, భూ సుపరిపోషణ కోసం కృషి చేస్తున్నటువంటి రైతు బంధువులందరికీ హృదయపూర్వక నమస్సులు. ఈరోజు చాలా సంతోషంగా ఉన్నది. ఇందాక లింగమూర్తి గారు చెప్పినట్టుగా గతంలో ఆన్లైన్లో సన్మాన కార్యక్రమం జరుపుకున్నాం. ఎంత సన్మాన కార్యక్రమం జరుపుకున్నప్పటికీ కూడా ఆన్లైనే, ప్రత్యక్షమే. ఓ సినిమా టికెట్ కొనిచ్చి మీకు ప్రత్యక్ష ప్రసారం లేదు, కేవలం వినికిడి మాత్రమే ఉంటుంది అన్నారనుకోండి, కెన్ యూ ఎంజాయ్, మీరు ఎంజాయ్ చేయగలుగుతారా, సంతోషించగలుగుతారా, ఆనందాన్ని పొందగలుగుతారా? పొందలేరు. కాబట్టి ప్రత్యక్షమైనటువంటి కార్యక్రమం యొక్క అనుభూతి వేరు, ఆ అనుభవం వేరు. సో స్వదేశీ జాగరణ మంచి మరింత ఆలోచన చేసి ప్రత్యక్షంగా రైతు బంధువులందరినీ కలుపుదామని చెప్పి ప్రయత్నం చేసినందుకు వారిని ఒక్కసారి మనసారా అభినందిస్తున్నాను. ఇలా కలపటంలో ఉన్నటువంటి ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే, ఒకరిని చూసి ఒకరికి ఉత్సాహం కలుగుతుంది, అలాగే వ్యక్తిగతంగా ఒక విధమైనటువంటి శక్తి బలం కూడా వస్తూ ఉంటుంది. సన్మానం చేశారు, వనపర్తి నుంచి వచ్చారు, సిద్దిపేట నుంచి వచ్చారు, ఇంకా చాలా గ్రామాల నుంచి కూడా వచ్చారు. సన్మానం చిన్నదే కావచ్చు, కానీ ఒక వేదిక మీదకి పిలిచి 10 మంది ముందు అభినందించేటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవి వెలకట్టలేనటువంటి మాటలు. ఎంతటి ఆనందం కలుగుతుందంటే, 1వ తరగతో 2వ తరగతో చదువుకుంటున్నటువంటి ఒక బాలుడు లేదా ఒక బాలిక ఇంటికి వచ్చి అమ్మతో చెప్తూ ఉంటుంది, అమ్మ మా టీచర్ ఇవాళ నాకు స్టార్ పెట్టారు అని చెప్తుంది. ఆ పాపకి ఏం తెలుసు, కానీ నువ్వు బాగా రాసావు, బాగా చదివావు, బాగా చెప్పావు అని చెప్పి ఒక మాట అని ఒక స్టార్ పెట్టారు అనుకోండి, ఆ బాలుడు చాలా ఆనందపడిపోతాడు. ఇంకొంచెం పెద్ద తరగతుల్లోకి వెళ్ళిన తర్వాత ఒక పెన్సిలో ఒక పెన్నో ఇస్తారు, మరింతటి ఆనందం కలుగుతుంది. ఇంకొంచెం పెద్ద వాళ్ళు అయిన తర్వాత 10 మంది ముందు శభాష్, నువ్వు చాలా మంచి పని చేశావు, నీ వల్ల సమాజంలో 10 మందికి లాభం కలుగుతుంది అని ఒక మాట అన్నారనుకోండి, దానివల్ల కలిగేటువంటి ఆనందం వేరు. కాబట్టి ఈ రోజున ప్రత్యక్షమైనటువంటి ఒక కార్యక్రమాన్ని నిర్వహించినందుకు అలాగే రైతు బంధువులందరికీ మరొక్కసారి స్వాగతం చెప్తున్నాను, అభినందనలు కూడా తెలియజేస్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే, కనెక్షన్లో ఉండేటువంటి ఆనందం ఆ విధంగా ఉంటుంది. ఇంతకుముందు ప్రోగ్రాం జరుపుకున్నాం, అది కేవలం కాంటాక్ట్. కానీ ఇప్పుడు జరుపుకున్నటువంటి ప్రోగ్రాంలో మిమ్మల్ని కాంటాక్ట్ చేసి మీకు కనెక్ట్ అయినారు. ఆ ఇన్సిడెంట్ వివరంగా చెప్పాలంటే చాలా సమయం పడుతుంది. ఎలా ఉంటుందంటే, మీకు పొద్దున నిద్ర లేచిన తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్ నుంచో హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచో ఒక ఫోన్ కాల్ వచ్చిందనుకోండి, ఏమండి ఫలానా ఇవి ఉన్నాయి, స్కీమ్స్ ఉన్నాయి, ఇవన్నీ చెప్తూ ఉంటారు. దట్ ఈస్ ఓన్లీ కాంటాక్ట్. కానీ కనెక్షన్ అనేటువంటిది ఎట్లా ఉంటుందంటే, ఎక్కడో ఊళ్ళో ఉన్నటువంటి నాన్నగారో అమ్మో ఫోన్ చేసింది, లేకపోతే మీ అబ్బాయో అమ్మాయో ఫోన్ చేశారనుకోండి, కాంటాక్ట్ ఉన్నప్పటికీ కూడా దాంట్లో ఉండేటువంటి కనెక్షన్ వేరు. సో ఈ రోజున స్వదేశీ జాగరణ మంచి మన అందరి మధ్యలో ఒక ఆత్మీయతా సూత్రాన్ని నిర్మాణం చేసేటువంటి ఒక కార్యక్రమాన్ని స్వీకరించింది. స్వదేశీ జాగరణ మంచ్ మీ అందరికీ పరిచయం ఉండవచ్చు. ఏం చేస్తున్నది ఏమిటి అనేటువంటిది నేను పెద్దగా చెప్పను, ఎందుకంటే నేను పెద్ద ఆర్థిక శాస్త్రవేత్తనేం కాదు. కానీ భారతదేశానికి స్వదేశీ అనేటువంటి ఆలోచన రావాల్సినటువంటి అవసరం ఎంత ఉన్నది అని మాత్రం కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకోవటం అవసరం. భారతదేశానికి స్వతంత్రం వచ్చింది అంటే స్వరాజ్యమైతే వచ్చింది, కానీ స్వతంత్రమైతే రాలేదు అని చెప్పి అనుభవజ్ఞులైనటువంటి వాడు చెప్తూ ఉంటారు. రాజకీయంగా స్వతంత్రాన్ని పొందాం మనం, అంటే రాజకీయంగా మనం స్వరాజ్యాన్ని సాధించుకున్నాం. కానీ ఆలోచన ఏదైతే ఉందో దాన్ని స్వతంత్రించి మనం చేసుకోలేకపోయేటువంటి పరిస్థితి ఉన్నది.
ఇప్పుడిప్పుడే ఆ దిశలో మనం అడుగులు వేసేటువంటి స్థితికి చేరుకుంటున్నాం. ఎందుకంటే ఒక స్వతంత్రమైన జాతికి బాధ్యతలు ఎక్కువ ఉంటాయి. ఒక చిన్న ఉదాహరణ చెప్తా నేను. ఒక రాజకుమారి ఒక చిలుకను పెంచుతూ ఉన్నది. చిన్నప్పటి నుంచి పెంచుతూ ఉన్నది. ఎన్ని రకాల ఫలములైతే వస్తూ ఉంటాయో అన్ని రకాల ఫలాలు పెడుతూ ఉన్నది. సీజనల్ ఫ్రూట్స్ అంటారు కదా, ఆ సీజనల్ ఫ్రూట్స్ అన్నీ పెడుతూ ఉన్నది. బంగారు పంజరంలో ఉంచింది. కొన్నాళ్ళైన తర్వాత ఆ చిలుకని అడిగింది, నీకేం కావాలో కోరుకో అని. ఈ పంజరంలోంచి నన్ను బయటపడయ్యాను. అది అంటే బంగారు పంజరమే, టైమ్లీ మీల్స్, టైమ్లీ సీజనల్ ఫ్రూట్స్ ఇవన్నీ కూడా పెడుతున్నాను, నీకు ఏం తక్కువ చేశానని. అంటే అయినా కూడా సరే నన్ను ఈ పంజరం నుంచి బయటపడాయి, నన్ను వదిలిపెట్టు అన్నది. వదిలిపెట్టేసి ఇక బయటపడిన తర్వాత స్వతంత్రమైనటువంటి ఆ పక్షికి బాధ్యతలు పెరుగుతాయి. ఆకలి వేసే సమయానికి ఇంతకుముందైతే రాకుమారి ఫలాలు ఇచ్చేది, ఇప్పుడు ఫలములను వెతుక్కోవలసినటువంటి పరిస్థితి వచ్చింది. వానకి ఎండకి రక్షణ కావాలి. అలాగే కాకులు గద్దలన్నీ పొడుచుకు తినాలని చూస్తున్నాయి, వాటి నుంచి రక్షణ పొందాలి. అంటే స్వతంత్రమైనటువంటి ఆ పక్షికి తన ఆహారం తాను సంపాదించుకోవాలి, తన రక్షణ తాను చూసుకోవాలి. రాత్రి సమయం అయ్యేసరికి ఉండటానికి ఒక ఇల్లు కావాలి. కాబట్టి తన వసతిని తాను ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. 1947లో మనకి రాజకీయంగా మన స్వతంత్రాన్ని పొందినప్పటికీ కూడా స్వతంత్రమైనటువంటి జాతికి ఏ కర్తవ్యం ఉంటుంది, ఏ బాధ్యతలు ఉంటాయి అనేటువంటిది ఈ జాతికి తెలియచెప్పలా. సంవత్సరాలు గడిచిపోయినాయి. స్వదేశీ యొక్క మహత్వం ఏమిటి, స్వదేశీ వస్తువుల యొక్క గొప్పదనం ఏమిటి, స్వదేశీ ఉత్పత్తుల యొక్క గొప్పదనం ఏమిటి, ఒక జాతి తన కాళ్ళ మీద తాను నిలబడటానికి ఏం చెయ్యాలి అని చెప్పి ఈ జాతికి డైరెక్షన్ ఇచ్చేటువంటి ఒకానొక ప్రభుత్వ వ్యవస్థ కానీ ఒక మేధావి వర్గం కానీ ఈ దేశంలో ప్రయత్నం చేయాలి. కాబట్టి స్వతంత్రం వచ్చి సుమారుగా 75 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా మనం ఆర్థికంగా ఎంత అభివృద్ధిని సాధించాలో అంత అభివృద్ధిని సాధించలేకపోయినాం. సోకాళ్ళు ఈ రోజున అగ్రరాజ్యాలు ఆర్థికంగా ఎంత బలోపేతమైనాయో అంత బలోపేతమైనటువంటి స్థితికి మనం లేవు. అంతేకాదు స్వదేశీ భావన ఆ దేశాలలో ఎంతగా జాగృతమై ఉన్నదో అంతగా జాగృతమైనటువంటి జాతిగా కూడా మనది లేదు. వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళు నా దేశం చాలా గొప్పదనుకునే వాళ్ళే, ఆ గొప్పనైనటువంటి స్థితికి తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ దేశంలో లేకపోయినారు. అందువల్ల ఇంకా అనేక రంగాలలో మనం వెనకబడి ఉన్నాం. ఎప్పుడైతే ఈ భావన జాగృతమవుతూ నెమ్మదిగా క్రమక్రమంగా జాగృతమవుతూ వస్తూ ఉన్నదో ఆయా రంగాలలో మనం ఆ విధమైనటువంటి అభివృద్ధిని సాధిస్తూనే ఉన్నాము. సంస్కృతంలో ఒక ప్రోవెర్బ్ ఉన్నది, సోత్సాహానాం నాస్త్యసాధ్యం నరాణాం స ఉత్సాహానాం. ఉత్సాహశక్తి, ఆలోచన శక్తి, ఆవేశము, కార్యశూరత కలిగినటువంటి మానవులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి నాస్తి అసాధ్యం, అసాధ్యమైనటువంటిది ఏదీ కూడా ఉండదు అని. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఈ దేశంలో దేశ విద్రోహులు యొక్క సంఖ్య క్షీణించిపోయి దేశభక్తుల యొక్క సంఖ్య పెరుగుతూ ఒక సంపూర్ణంగా దేశంలో ఉన్న ప్రజలు నేను, నా దేశము, నా మాతృభూమి, నా మట్టి, నా నేల, నా సమాజము, నా సోదరులు, ఈ విధమైనటువంటి భావన మనసులో ఎప్పుడైతే జాగృతమవుతూ ఉంటుందో అప్పుడు ఈ దేశము సంపూర్ణంగా సమగ్రంగా అభివృద్ధి చెందటానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి స్వదేశీ జాగరణ మంచి, దేశం అభివృద్ధి చెందవచ్చు. కానీ ఆర్థికంగా అభివృద్ధి చెందటం ఒక్కటి మాత్రమే కాదు. ఈ రోజున భారతదేశము విదేశీ కంపెనీలతో, విదేశాలతో సంబంధాలు పెట్టుకుని పారిశ్రామికంగా అనేక రకాలుగా విదేశాలతో సంబంధాలు పెట్టేసుకున్నాం అనుకోండి, ఆర్థికంగా అభివృద్ధి అయితే సాధించవచ్చునేమో, కానీ
ఈ దేశం యొక్క ఆత్మ ఏదైతే ఉన్నదో, ఈ దేశం యొక్క ప్రాణం ఏదైతే ఉన్నదో అది చచ్చిపోతుంది. కాబట్టి ఒక జాతిలో పెరగవలసినటువంటి భావన ఏంటంటే, నా దేశం, నా ప్రజలు, వీళ్ళకి కావలసినటువంటి అవసరాలను నేను ప్రొడ్యూస్ చేస్తూ ఉండాలి, ఉత్పత్తి చేస్తూ ఉండాలి. నా ఆర్థిక వ్యవస్థ నా ప్రజలకి అందుబాటులో ఉండాలి. నా ప్రజలందరి యొక్క సంక్షేమానికి సంబంధించినటువంటి పద్ధతిలో నేను ఆర్థికంగా ఆలోచన చేయాలి. మన దేశానికి స్వతంత్రం వచ్చింది, పంచవర్ష ప్రణాళికలు అనేటువంటి వాటిని ఇంట్రడ్యూస్ చేశారు. చూడటానికి కొన్ని ప్రాజెక్ట్స్ కట్టారు, కొంత ఈ విధమైనటువంటిది బాహాటంగా మనకు కనిపించింది. కానీ పంచవర్ష ప్రణాళికలు కూడా ఏం చేశారు, ఒక దేశం నుంచి కొంత భాగం, ఇంకో దేశం నుంచి కొన్ని ఆలోచనలు, ఇంకో దేశం నుంచి కొన్ని ఆలోచనలు తీసుకున్నారు. మొత్తానికి ఒక పంచవర్ష ప్రణాళికలతో కొన్ని దశాబ్దాల పాటు, కొన్ని డికేడ్స్ దేశం యొక్క భవిష్యత్తుని నడిపించేశారు అంతే. కానీ ఈ రోజున ప్రొడక్షన్ అనేటువంటిది ఏదైతే ఉందో, మన దేశంలో ఎలా తయారు కావాలి ఏమిటి అనేటువంటిది ఆలోచన చేయాలి. కొంచెం చూసేటువంటి వాళ్ళకి చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. అంతా ఎల్పిజి యుగం నడుస్తోంది కదా. ఎల్పిజి యుగం అంటే లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, తర్వాత గ్లోబలైజేషన్. ఈ యుగం అంతా నడుస్తున్నప్పుడు ప్రపంచమంతా హద్దులు దాటి, దేశాలన్నీ కూడా తమ తమ దేశ సరిహద్దులను దాటి ప్రపంచంలోకి వెళ్ళిపోతున్నప్పుడు ఇంకా ఈ సంకుచితమైనటువంటి భావన ఏమిటి అనేటువంటి ప్రశ్నలు వేసేటువంటి వారు, ఆలోచనలు కలిగించేటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. కానీ వాస్తవానికి ఒక జాతి తన కాళ్ళ మీద తాను నిలబడకపోతే, ఆర్థికమైనటువంటి స్వావలంబనను కనుక కోల్పోయినట్లయితే మళ్ళా పరాక్రాంతం కావటానికి అవకాశం ఉన్నది. ఇందాక కామర్స్ గురించి చెప్తూ ఒక ఉదాహరణ చెప్పారు. అమెజాన్ అనేటువంటిది ఎట్లా ప్రవేశిస్తోంది, ఎలా మళ్ళా మనం ఈస్ట్ ఇండియా కంపెనీ చేతుల్లోకి ఒక పరోక్షంగా మనం ఎలా వెళ్ళిపోతూ ఉన్నాము అనేటువంటివి. ఎందుకంటే భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ చాలా అద్భుతమైనటువంటి పరిణామాన్ని కలిగి ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ. ఎందుకంటే ప్రపంచం అంతా కూడా ఆర్థిక సంక్షోభంలో పడిపోయినప్పుడు భారతదేశము ఆర్థికంగా తలకిందులు కారణం ఏంటో తెలుసిన, నాన్నగారు తీసుకొచ్చిన దాంట్లో కూతురు కొడుకు అడిగి నా పాకెట్ మనీ కింద కొంచెం దాచుకుంటాడు. ఆయన ఏం చేస్తాడు తెలిసిన, అంత డబ్బు ఖర్చు పెట్టుకోడు. కిడ్నీ బ్యాంక్ ఏదో చిన్న చిన్న దిబ్బెలు అనేవి ఉంటూ ఉంటాయి, దాంట్లో పెట్టి దాచుకుంటూ ఉంటాడు. భర్త తీసుకొచ్చినటువంటి సంపాదనలో కొంత భార్య తీసుకుంటూ ఉంటుంది, ఆమె దాచిపెడుతూ ఉంటుంది. అలాగే కొడుకు తీసుకొచ్చినటువంటి సంపాదనలో తల్లి తండ్రి కొంత తీసుకుంటూ ఉంటారు, వాళ్ళు దాచిపెడుతూ ఉంటారు. ఏదన్నా కష్టకాలం వచ్చినప్పుడు ఈ కిడ్నీ బ్యాంకు బయటకు వస్తుంది, భార్య దాచినటువంటి డబ్బులు బయటకు వస్తాయి. అలాగే తల్లిదండ్రులు కూడా నానా అవసరంగా ఉన్నది కదా, ఇదిగో ఈ డబ్బు తీసుకొని చెప్పి చేతిలో పెడుతూ ఉంటారు. ఇది భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ పద్ధతి అనేటువంటిది. అందువలనే మన దేశము ఈ రోజున అగ్రరాజ్యాల్లాగా అభివృద్ధి చెందకపోవచ్చు ఆర్థికంగా, కానీ 1.5 year పాండమిక్ సిచ్యువేషన్స్ జరిగినప్పటికీ కూడా ఆర్థిక సంక్షోభంలో పడకుండా, అతలాకుతలం కాకుండా, కిరాణా కొట్టుకో లేకపోతే మరొక దుకాణానికో క్యూలు కట్టకుండా ఈ సమాజం నడిచింది అంటే జస్ట్ ఇమాజిన్ భారతదేశం యొక్క ఒక మిశ్రమమైనటువంటి ఆర్థిక వ్యవస్థ యొక్క స్థితి ఏమిటో. అయితే ఈ పరిస్థితిని ఇంకా అందరూ అర్థం చేసుకోవటల్లా, చాలామంది దీన్ని హర్షించేటువంటి స్థితిలో లేరు. ఇంకా దూరపు కొండలు నునుపు అన్నట్లుగా అగ్రరాజ్యాల యొక్క ఆర్థికమైనటువంటి స్థితే మన దేశంలో కూడా రావాలి అని. భారతదేశం చూడండి అభివృద్ధి చెందాలి, కానీ భారతదేశం అమెరికా కాకూడదు, భారతదేశం ఒక జపాన్ కాకూడదు, భారతదేశం ఒక రష్యా కాకూడదు. భారతదేశం లాగానే ఉండాలి. కానీ ఈ రోజున ఉన్నటువంటి 138 కోట్ల ప్రజానీకానికి కూడు గూడు గుడ్డకు లోటు లేనటువంటి ఒక రామరాజ్యం కావాలి. అందువలనే నీ దేశం, నీ ప్రజలు, నీ ఉత్పత్తి, నీ దేశంలో ఉన్నటువంటి ప్రజల కోసం మీరు ఉత్పత్తి చేయండి. ముడి సరుకుని మీ దేశంలోనే
లభ్యమయ్యేటట్టు చూసుకోండి. ముడి సరుకు నుంచి ఒక ఉత్తమమైనటువంటి మేలిమి సరుకుని తయారు చేసేటువంటి ఒక ప్రయత్నం మేక్ ఇన్ ఇండియా, మేక్ ఇండియా నీ దేశంలోనే జరగాలి. దిస్ ఈజ్ అవర్ పాలసీ. అంటే భారతదేశాన్ని భారతీయులు నిర్మాణం చేసుకోవాలి. ఎలా నిర్మాణం చేసుకోవాలి? ఒక చిన్న ఉదాహరణ చెప్తా. మనం దుకాణానికి వెళుతూ ఉంటాం, ఒక వస్తువు కొనుక్కోవాలనుకుంటాం. ఇంటికి వెళ్ళేటప్పుడే మన ఇంట్లో ఉన్నటువంటి టీవీ అడ్వర్టైజ్ చేస్తూ ఉంటుంది, ఫలానా కంపెనీ వస్తువు, ఫలానా మేడ్ ఇన్ చైనా, మేడ్ ఇన్ జర్మనీ, మేడ్ ఇన్ అమెరికా, ఈ విధమైనటువంటివన్నీ కూడా టీవీలో మనకు వదలగొడుతూ ఉంటారు. సగం మన మైండ్ అంతా కూడా లాగేస్తుంది, గుంజేస్తూ ఉంటుంది. మన మైండ్, మన శరీరంలో సగం బలహీనత వచ్చేస్తుంది. చైనా కంపెనీ అట వస్తువు అట చాలా మంచిదట, చాలా గొప్పనైనటువంటిదట, చాలా బాగుంటుందట. అలాగే ఒక అమెరికాకి సంబంధించిన ఇంకోటి వస్తువునే ఆయన కొనుక్కున్నాడు. అమెరికా దేశం నుంచి వచ్చినటువంటి వస్తువులన్నీ కూడా కుళ్ళిపోయే అవతల పారేశారు అంతే. అంటే జపాను పౌరుల యొక్క హృదయాలలో ఉన్నటువంటి స్వదేశీ అనేటువంటి భావన, స్వదేశ వస్తువు ఖరీదు చేయాలి, కొనుగోలు చేసుకోవాలి అనేటువంటి భావన ఆ దేశాన్ని ఆర్థికంగా పుష్టిమంతం చేసింది. మన దేశంలో మన దేశ ప్రజలకి ఈ విధమైనటువంటి భావ జాగృతి కలిగించవలసిన బాధ్యత ఏదైతే ఉన్నదో ఈ దేశంలో ఉన్న మేధావి వర్గానికి ఉంటుంది, ఈ దేశంలో ఉన్నటువంటి ఆర్థిక శాస్త్రవేత్తలకు ఉంటుంది, ఈ దేశంలో ఉన్నటువంటి సమాజ కార్యం చేసేటువంటి కార్యకర్తల మీద ఆధారపడి ఉంటుంది. అలాంటి బృందాన్ని తయారు చేసుకోవటం ఏదైతే ఉందో స్వదేశీ జాగరణ మంచి చేయవలసినటువంటి పని. మనందరము కూడా మన మాతృభూమిలో ప్రజల క్షేమం కోసం భూమి సుపరిపోషణం చెయ్యటం అనేటువంటి ఒక కాన్సెప్ట్తో భూమి దీర్ఘకాలం పాటు దిగుబడినివ్వాలి, తాత్కాలికంగా ఎక్కువ లాభం కలగటం అనేటువంటిది కాకుండా ఆశించి కొంచెము ఆర్థికమైనటువంటి ఒడిదుడుకులు ఉంటున్నప్పటికీ కూడా దీర్ఘకాలము భూమి యొక్క సుపరిపోషణ, ప్రజల యొక్క ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు ఆలోచించి నష్టపోతూ కొంతమంది రైతులు ఈ దేశంలో సాగును చేస్తున్నారు. ఇవాళ 10 రూపాయలు నష్టం కలగవచ్చు, కానీ రేపటి రోజున 100 రూపాయలు లాభం కలిగేటువంటి అవకాశం తప్పనిసరిగా ఉంటుంది వాళ్ళకి. అంటే ఈ దీర్ఘకాలికమైనటువంటి ఒకానొక దార్శనికత ఏదైతే ఉన్నదో ఆ దార్శనికత ఆధారంగా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు ఆలోచించవలసినటువంటి అవసరం ఉన్నది. స్వదేశీ జాగరణ మంచి గత కొన్ని దశాబ్దాలుగా పనిచేస్తూ ప్రజలలో ఈ విధమైనటువంటి చైతన్యం కలిగించింది. అయితే ఇది ఒక ఉద్యమం లాంటిది కాదు. ఉద్యమం అంటే ఏదో ధర్నా చేస్తాం, ఊరేగింపు చేస్తాం, లేకపోతే ఏదో పత్రికా ప్రకటనలు ఇస్తాము, పత్రికా సమావేశాలు పెడుతూ ఉంటాం, అది కాదు. ఇది ఒక సైలెంట్ రెవల్యూషన్, ఒక నిశ్శబ్దమైనటువంటి విప్లవంలాగా సమాజంలో రావలసినటువంటిది. బ్రిటిష్ వాళ్ళ పరిపాలనా కాలంలో భారతదేశం యొక్క పరిశ్రమలన్నింటినీ కూడా, గృహ పరిశ్రమలు, లఘు పరిశ్రమలన్నింటినీ కూడా ధ్వంసం చేసేటువంటి వ్యూహరచన వాళ్ళు చేసినప్పుడు ఒక హరగోవింద రానడే, లేకపోతే దాదాబాయి నౌరోజీ, లోకమాన్య బాలగంగాధర తిలక్, ఇలాంటి మహాపురుషులందరూ కూడా ఈ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ ప్రజలనందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని స్వదేశీ ఉద్యమానికి వాళ్ళు పిలుపునిచ్చారు. ఆ రోజుల్లో ఉద్యమంగా సాగవలసినటువంటి అవసరం వచ్చినది. అలా ఉద్యమంగా సాగవలసినటువంటిది ఈ రోజున ప్రవృత్తిగా సాగవలసినటువంటి అవసరం ఉన్నది. ప్రవృత్తి అంటే ఏమిటి? మన స్వభావంలో స్వదేశీ అనేటువంటి భావన రావాలి. కొన్ని వస్తువులు, స్వదేశీ వస్తువులు లభించకపోవచ్చు. ఉదాహరణకి స్వదేశీ జాగరణ మంచి చెప్తూ ఉంటుంది, సమాజంలో ప్రజల యొక్క హితాన్ని కోరుకునేటువంటి వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు. వైద్య రంగం ఉన్నది, మెడిసిన్స్ ఉంటూ ఉంటాయి. స్వదేశంలో ఉత్పత్తి కాని మందు అది, కానీ అది విదేశాల కంపెనీల వాళ్ళు ఉత్పత్తి చేస్తూ ఉంటారు, కొనుగోలు చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. అది తప్పు కాదు. నీ దేశంలో ఉత్పత్తి అయిన వస్తువుని కొనుగోలు చేసుకోకుండా విదేశాలలో ఉత్పత్తి అయినటువంటి వస్తువును కొనుగోలు చేసుకోవటం ఏదైతే ఉందో అది దేశం యొక్క ఆర్థిక స్థితికి క్షేమదాయకం కాదు. ఈ విధమైనటువంటి భావన జాగృతిని కలిగించవలసినటువంటి అవసరం ఒకటి ఉన్నది. ఎంతటి పరిణామం ఉంటుందంటే, ఒక స్వదేశీ జాగరణ మంచి యొక్క ప్రయత్నం కావచ్చు, నెమ్మదిగా భారతదేశ ప్రజానీకంలో హృదయాలలో వస్తున్నటువంటి ఒక విధమైన పరిణామం, ఒక మార్పు కావచ్చు. దీపావళి పండగ వస్తున్నది. గతంలో దీపావళి పండగ వచ్చినటువంటి సమయంలో
చైనాకి భారతదేశానికి సరిహద్దుల యొక్క సమస్యలు, వివాదాలు, సంఘర్షణలు, కొట్లాటలు ఎలా జరుగుతూ ఉంటాయో నేను ప్రత్యేకంగా విశదీకరించి చెప్పవలసినటువంటి అవసరం లేదు. నా దేశం అనేటువంటి ఒకానొక కాన్సెప్ట్ని, ఆ స్వదేశీ భావ జాగృతి అనేటువంటి దాని యొక్క ప్రభావం ఆ విధంగా ఉంటుంది. ఫలితంగా చైనా దేశానికి కొన్ని వేల కోట్ల రూపాయల నష్టం కలిగింది. ఈ సంవత్సరము ప్రభుత్వము కూడా ప్రజల యొక్క హృదయాలలో ఇంత దేశభక్తి ఉన్నప్పుడు వై నాట్ గవర్నమెంట్, ప్రభుత్వము ఎందుకు ఆ విధమైనటువంటి ఒక దృఢమైనటువంటి వైఖరి తీసుకోకూడదు? కాబట్టి ప్రభుత్వం కూడా ఈసారి బాణసంచాలో చైనా వస్తువులు మేము దిగుమతి చేసుకోమని చెప్పి గవర్నమెంట్ కూడా ఒక నిర్ణయం తీసుకున్నది. ఈ విధమైనటువంటి చైతన్యం సమాజంలో రావాలి. ఈ స్వదేశీ భావ జాగృతిని ఎవరు కలిగించాలి? మనం కలిగించాలి. ఎవరో ఒకరు లీడర్షిప్ తీసుకోవాలి. ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితం నేను ఒక సినిమా చూసా. సినిమాలో ఎలక్షన్స్ జరుగుతాయి. ఒకడేమో రౌడీ షీటర్ పోటీ చేస్తాడు, ఒకడేమో ప్రజానాయకుడు పోటీ చేస్తాడు. రౌడీ షీటర్ ఏంటి, భయపెడతాడు. ఎవరైనా వచ్చి ఓటు వేశారో కాళ్ళు చేతులు విరగొడతానంటాడు. దీన్ని ఒక స్వభావంగా భావించండి, స్వభావంగా చేసుకోండి. భావించడం కాదు, స్వభావం చేసుకోవాలి. ఇది ఒక భావాత్మకమైనటువంటిది. ఇది దేశం యొక్క అభివృద్ధికి చాలా ఉపయోగపడేటువంటిది. ఒక్క చిన్న మాట చెప్పి పూర్తి చేస్తా. జపాన్ దేశానికి సంబంధించిన ఒక 4-5 శాస్త్రవేత్తలు భారతదేశపు వనరులను పరిశీలించుదామని చెప్పి బీహారు రాష్ట్రానికి వెళ్ళారట. ఒక 5 రోజుల పాటు బీహార్ రాష్ట్రాన్ని అంతటిని కూడా పరిశీలించిన తర్వాత దెన్ చీఫ్ మినిస్టర్ లలూ ప్రసాద్ యాదవ్ గారి దగ్గరికి వెళ్ళి, ఇక వెళ్ళిపోతూ గవర్నమెంట్కి మాట్లాడాలి కాబట్టి, చూడండి ఇన్ని ఆర్థిక వనరులు ఇవన్నీ కూడా ఉన్నాయి, మీ బీహార్ని మాకు ఇచ్చినట్లయితే 3 సంవత్సరాల్లో జపాన్ లాగా తయారు చేస్తామన్నారట ఆ శాస్త్రవేత్తలు. చాలా సంతోషం. ఆయన ఒక నవ్వు నవ్వి, 3 साल लगता है क्या बिहार को जापान बनाना, आपका जापान मुझे दे दो, 3 महीने के अंदर उसको बिहार बनाएंगे अన్నట. द सोचने का ढंग है, द सोचने का ढंग, ఆలోచన విధానం. మన అదృష్టం కొలది వి వాస్ బోర్న్ ఇన్ ఇండియా, భారత్. మనం భారతదేశంలో పుట్టాం, ఎంతో సౌభాగ్యం. అలాంటి ఈ భారతదేశంలో పుష్కలమైన వనరులు ఉన్నాయి. ప్రపంచాన్ని దేహి అని అనగక్కర్లా, మనం ప్రపంచానికి భిక్ష పెట్టేటువంటి స్థితిలోకి పెడుతున్నాం. కెన్ యూ ఇమాజిన్? మీరు ఊహించగలుగుతారా? ప్రపంచానికి అంతటికీ కూడా COVID-19 వ్యాక్సినేషన్ అందించగలిగేటువంటి స్థితికి భారతదేశం పెడుతుందంటే వాట్ ఈస్ ద రీజన్? కారణం ఏంటి? భారతదేశ ప్రజానీకంలో నెమ్మదిగా ఉప్పొంగుతున్నటువంటి దేశభక్తి భావన, నా దేశం అనేటువంటి చైతన్యం కలుగుతున్నది ప్రజలలో. దీన్ని కలిగించవలసినటువంటి బాధ్యత ఇంకా ఎక్కువ ఉన్నది. ఇంకా సంఘ విద్రోహ శక్తులు, యాంటీ సోషల్ ఎలిమెంట్స్, అభారతీయ శక్తులు ఇంకా ఈ దేశంలో బాగా పనిచేస్తూ ఉన్నాయి. వీటన్నిటి నుంచి దేశాన్ని విముక్తి చేయాలి. ముఖ్యంగా ఆర్థిక రంగం ఏమిటి, భాషా రంగం ఏమిటి, భూషా రంగం ఏమిటి, స్వదేశీ అనేటువంటి భావ జాగృతిని కలిగించడంలో వీ హ్యావ్ టు టేక్ లీడ్. మనందరము కూడా నాయకత్వం వహించాలి. మనందరము కూడా దాన్ని ముందుకు తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నం చేయాలి. మనతోనే ఆగిపోకూడదు. రైతు ఏం చేస్తాడంటే, పొలానికి నీరు పెట్టేటప్పుడు కట్ట తీసి పొలానికి నీరు వచ్చేటట్టుగా చూస్తారు. ఈ భాగం తడిసింది కదా, ఇక్కడ మట్టి అడ్డం వేస్తాడు, మళ్ళా ఇంకొక వైపు మట్టి తీస్తారు, నీరు అక్కడికి పెడుతుంది. ఆ విధంగా రైతు ఒక పొలాన్ని ఎంత భద్రంగా, ఎంత సురక్షితంగా చూసుకుంటూ ఉంటారో, ఈ సమాజాన్ని కూడా ఆ విధమైన సురక్షితంగా చూసుకోవటంలో మనందరము స్వదేశీ భావజాలాన్ని, స్వదేశీ వస్తువుల యొక్క వాడకాన్ని స్వభావం చేసుకుని 10 మంది చేత అనేక మందికి అది స్వభావంగా కలిగేటువంటి విధంగా మనందరము కూడా పనిచేయాలి. మేక్ ఏ టీమ్, ఒక టీం వర్క్ని తయారు చేసుకోండి. మీతో పాటు 2-3 స్నేహితులను సమకూర్చుకోండి, ఒక బృందాన్ని సమకూర్చుకోండి. ఆ బృందంతో మీ గ్రామాలలో, మీ బస్తీలలో, మీ వాడలలో, మీ చుట్టుపక్కల ఉన్నటువంటి 100-200 మంది ఇళ్లలో ఇలాంటి భావ చైతన్యాన్ని కలిగించినప్పటికీ కూడా స్వదేశీ భావము, స్వదేశీ జాగరణ మంచి ఏదైతే ఉందో అది ఆ స్వదేశీ భావం ఒక స్వభావంగా ఈ దేశంలో మారినప్పుడు ప్రపంచానికే ఒక జగద్గురువుగా విరాజిల్లుతుంది అన్ని రంగాలలో. అలాంటి పనికి మనం అందరం కూడా నడుము కడతారని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి స్వదేశీ జాగరణ మంచి కార్యకర్తలకి హృదయపూర్వక ధన్యవాదాలు. జై భారత్.